నమస్తే బాబాయ్, బాగున్నానే? ఎట్లా నడుస్తుంది బండి? బిగ్ బాస్ చూస్తావా? ఎలా అనిపిస్తుంది? అది చేసేవా మేడం? కావాలా మీకు? లేదా? మాట్లాడుకుంటే వాళ్ళకి ఇచ్చేయి. సో నువ్వు కూడా అక్కడే గజ్వేలు అటు సైడ్ అంటున్నావు కదా, వాళ్ళ సైడ్ అంటున్నావు కదా, వాళ్ళ ఇంటికాడ పరిస్థితులు ఏంటి, ఎలా ఉండేవాళ్ళు, ఎలా కష్టపడేవాళ్ళు? రైతు బిడ్డ బాగా వ్యవసాయం ఉంది, వాళ్ళకు బాగా కష్టపడతాడు రైతు బిడ్డ. ఆయన విన్నర్ కావాలని కోరుకుంటున్నాడు. ఈ మధ్య ఆయన వ్యవసాయం చేస్తాడు. వాళ్ళు ఆయన గెలిస్తే కూడా ఆయన కూడా కాదంటాడు కదా పైసలు. ప్రజలు వాళ్ళకి లేని వాళ్ళకు సాయం చేస్తారు. ఆయన ఒక రైతు బిడ్డనే, ఆయన అంత కష్టపడి ఇక్కడికి వచ్చి చేస్తుంది కాబట్టి ఆయనే విన్నర్ కావాలని. నువ్వు కూడా వాళ్ళకు జనాలు ఇక్కడ ఏంటంటే 20,000 30 ఎకరాలు ఉందని అంటున్నారు. ఎంతవరకు నిజం అది? వాళ్ళకి 6 ఎకరాలు ఉంది, 6 లోపే ఉంటుంది. 6 ఎకరాలు ఉన్న ఇల్లు ఒకటే కదా? ఇల్లు ఒకటి 6 ఎకరాల లోపే ఉంటుంది. అది మేము వాళ్ళ ఊరికి కూడా పోయినాం. మేము చాలా సార్లు మనకు 10 రోజుల కింద ఊరికే ఉంటుంది. 6 ఎకరాల లోపే ఉంటుంది. వాళ్ళ పనికి పోవాలంటే కూడా భయపడతారు, ఎందుకంటే బాగా కష్టజీవి వాళ్ళు, బాగా కష్టపడతారు. ఒక రైతు బిడ్డ పని చేసుకోవాలంటే అలాంటి వాళ్ళకు రావాలి, వస్తే వాళ్ళు లేని వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేస్తాడు. అలాంటి వాళ్ళు ఇన్ని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కార్లు గీర్లు ఉన్నాయని అంటున్నారు అందరూ. లేదు, ఏది లేదు, అంతా డూబాజ్ అన్ని చెప్పారు. ట్రాక్టర్ ఒకటే అంతే. ట్రాక్టర్ ఉంది, అది కూడా మన వచ్చి వాళ్ళు సెకండ్ లైన్లో తీసుకున్నారు. కంపల్సరీ సాయం చేస్తాడు ఆయన, పక్కా సాయం చేస్తాడు. ఆయన ఎంతో మందికి ఆయన వ్యవసాయం చేసి కూడా చాలా మందికి హెల్ప్ చేస్తాడు. ఆయన ఇది కంపల్సరీ హెల్ప్ చేస్తాడు. ఆయన అయితే వాడుకోడు, రైతుకు హెల్ప్ చేద్దామనే, లేని వాళ్ళకి హెల్ప్ చేద్దామనే వచ్చిండు ఆయన బిగ్ బాస్ కూడా. ఆయనకి ఎన్నో ఆఫర్లు ఉండే కూడా ఆయన ఆఫర్లు కూడా ఆయన తీసుకోలేదు. ఆ ప్రజలే ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి ఆయన సొంతంగా ప్రజల ఓట్లతోనే గెలుస్తుండే. ఇప్పుడు కూడా ఆయనకు ఆఫర్ ఉంటే కూడా తీసుకోలేదు 2-3 సార్లు కూడా ఆయన. అందుకోసమే ఆయనకు వచ్చిన డబ్బులు కూడా రైతులకే హెల్ప్ చేస్తారు. సాధ్యమైనంత వరకు ఆయన హెల్ప్ చేస్తారు వచ్చిన ఆయన వాడుకోవడానికి. ఓకే, ఊర్లో వాళ్ళతో ఎట్లా ఉంటాడా? చాలా బాగుంటారు, అందరితో బాగుంటారు. వాళ్ళ అమ్మ నాన్న అంతా మంచి వాళ్ళేనా? అందరు మంచిగా, చాలా మంచిగా. ఆ కష్టజీవి వాళ్ళు ఇంటికాడ ఉన్నారు, ఎప్పుడు పని చేసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు ఇట్లా కూలీలు పనికి వస్తుంటారు, అందరినీ బాగా చూసుకుంటారు. బాగా రైతు కూడా బాగా కష్టపడతారు. అతను పెద్దోడా? పల్లె ప్రశాంత్ పెద్దోడా? ఇంకా 2 తమ్ముళ్ళరా? ఓకే, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అదే ఇంకా రైతు, చదువుకున్నారు, రైతు అంతే. పని స్కూల్కి పోతారు, ఇదే పని, వ్యవసాయం పని. ఓకే, జాబులకి ఇట్లా ఏం లేవు వాళ్ళు? జాబులు ఏం లేవు, మొత్తం రైతు బిడ్డలే వాళ్ళు, మొత్తం రైతు పనే చేస్తారు. అదే వాళ్ళ నాన్నతోటి కూడా మంచిగా జోక్ చేసుకుంటే వీడియోలు చేస్తూ ఉంటారు. మంచిగా ఫ్రెండ్స్గా ఉంటారు. వాళ్ళకు ఎప్పుడు 10 మంది కూలీలు వస్తుంటారు వాళ్ళ చేతికి. 10 మందికి అన్నం పెడతారు. వాళ్ళకి రైతు పని చేసి కూడా 10-20 మందికి అన్నం పెడతారు. ఇప్పుడు వాళ్ళకు చేతిలో కూలీలు వస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇన్ని కావాలి, ఇన్ని అయితేనే వాళ్ళకి కొంతమందికి హెల్ప్ చేస్తారు కదా. ఓకే, బిగ్ బాస్లో ఆట ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది, మంచిగా ఆడుతున్నాడు ప్రసాద్. ఎవరు తిరుగుడు, ఆయన వరకు ఆయన ఆట ఆయన చూసుకుంటాడు, ఆయన పని ఆయనే చేస్తాడు. ఎవరిని గెలికాడు, ఎవరు తిరుగుడు, అబద్ధాలు ఆడాడు. విన్నర్గా ఒక్కొక్కసారి ఆయనే గెలుస్తాడు. సింపతి గేమ్ ఏడ అనిపించింది అన్న, ఏడన్నా చేసినట్టు కనపడుతుంది, ఏడ లేదండి. అది కావాలని అట్లా చెప్తారు కానీ ఏడ లేదు సింపతి గేమ్. ఆయన సొంతంగా కష్టపడి ఆడుతుంటాడు. అప్పుడు అమర్దీప్ నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు. అమర్దీప్ ఒక్క మాట అన్నా కరెక్ట్ ఉంటుంది. ఆయన ప్రతి ఒక్కటి అబద్ధాలే ఉంటుంది. నువ్వు ఆడేవాడు అంటాడు అంటే ఆడిపట్టుకోండి అని అంటాడు, అన్ని అబద్ధాలు మాట్లాడతాడు. మళ్ళీ నాగార్జున చెప్తే కూడా ఏమంటాడు, నేను ఏదో మెంటల్గా ఉన్నా, నేను ఆవేశంలో ఏదో అనేసినా, నేను ఏం మాట్లాడు నాకు అర్థం కాదు అప్పుడు అని మరి తప్పించుకుంటాడు అన్నట్టు. తప్పించుకునే ఉపాయాలు ఉంటాయి మొత్తం. మరి చాలా మంది అమర్దీపే గెలవాలంటుండ్రు, దానికి వెనకాల అది కాదు, వాళ్ళు ఎట్లుందో అది కాని పని. అది పల్లె గెలుస్తారు కంపల్సరీ, ఆయన పల్లె గెలవాలని కోరుకుంటున్నాను. మరి ఎలిమినేషన్ అయినప్పుడు మీరు కూడా అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తుండ్రా పల్లె ప్రశాంత్ని చూసేకి? పోలేదు నేను. చాలా మంది వేరు, రైతులు చాలా మంది వేరు. అన్ని మెడల్ వాటి నూక్కపోవడం ఎట్లా అని చాలా డీప్గా చేసిండు. అట్లా చేయొచ్చు, ఒక రైతు బిడ్డను అట్లా చేయొచ్చు. సీరియల్లో ఉన్నంత మాత్రం అట్లా చేస్తాడు ఆయన. మరి బీటెక్ కూడా గొప్పడు రైతులు అంటే అంటున్నారు కదా. దానికి గొప్పలే, కానీ రైతులేంది ఎంత బీటెక్ చేసినా రైతులేంది, రైతు అన్నం పెట్టేవాడు చేయలేని బీటెక్ ఎట్లా వస్తుంది చెప్పు? వీడు అన్నం పెడితేనే కదా వాడు బీటెక్ చదివేది. వీడు అన్నం పెట్టని వీడు వ్యవసాయం చేయండి, వాడికి ఎట్లా ఎక్కడికి వస్తుంది అన్నం చెప్పు? రైతు అనేది వాడు ఉంటేనే 10 మంది బీటెక్ వాళ్ళు వీళ్ళు చేస్తారు కదా. రైతు అన్నది లేకపోయినా ఎక్కడికి వస్తుంది చెప్పు? లాస్ట్ రోజు బండ్లు కట్టుకొని వస్తున్నారంట రైతులు నుంచి చూడడానికి వస్తుంది.
సిద్దిపేట నుంచి, గజ్వేల్ నుంచి, గజ్వేల్ నుంచి వస్తారు ఎక్కువ. గజ్వేల్ సైడ్ నుంచి వస్తారు. సపోర్ట్ చాలా మంది వస్తారు. అన్నపూర్ణ కాడ జామ్ అయిపోతే ట్రాఫిక్ ఇంకా ఎట్లా వాళ్ళ జామ్ అవుతుంది. చాలా మంది వస్తుంది. చాలా మంది పబ్లిక్ వస్తారు. రావాలి, అది ఒకటి గెలిస్తే చాలా మంది హ్యాపీ. మరి శివాజీ గారు కూడా బరిలో ఉన్నారు విన్నర్ టైటిల్ కోసం అంటున్నారు చాలా మంది. మరి శివాజీ గారు గెలిస్తే పల్లవి ప్రశాంత్కి ఏమన్నా ఇస్తారంట? వాళ్ళు ఇద్దరు ఒకటే, కానీ వాళ్ళిద్దరికి పెట్టినా పల్లె ప్రసాదే వస్తాడు. పల్లవి ప్రశాంత్ అయినా శివాజీ అన్న అట్లా ఏం లేదు. పల్లె ప్రసాద్ విన్ అయినా శివాజీ అన్నది చాలా హ్యాపీ. ఆయన గెలవాలనే కోరికల, ప్రసాద్ గెలవాలనే, పల్లె ప్రసాద్ గెలవాలని ఆయన కోరిక. మరి అమర్దీప్ విన్ అయితే అవ్వడు అసలు అసలు వదిలిపెట్టరు వాళ్ళు. వీళ్ళిద్దరు ఇట్లలోనే సెకండ్ ఈయన వస్తాడు, ఫస్ట్ అయితే ఈయన పల్లె ప్రసాద్ వస్తాడు. వాళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా ఓకే, హ్యాపీ హ్యాపీ. అంటే శివాజీ అన్న అందరికీ హెల్ప్ చేస్తాడు. ఒక వీడు బాగా అది అన్నది అట్లాంటి ఏం లేదు, అందరూ ఒకే లెవెల్గా చూసుకొస్తాడు. దానికోసం ఏంటంటే శివాజీ అన్న చాలా సపోర్ట్ ఉంది అందరికి. పల్లె ప్రసాద్కి ఇంకెక్కువ సపోర్ట్. ఒక్క మాటలో చెప్పన్నా పల్లె ప్రశాంత్ ఎందుకు విన్ అవ్వాలంటే? ఆయన రైతు బిడ్డ, ఆయనకు వచ్చిన అమౌంట్ కూడా ఆయన సొంతంగా నేను ఇల్లు కట్టుకోవాలి, నేను ఏదైనా జాగా కొనుక్కోవాలి అని అట్లాంటివి లేదు కదా. గరీబ్ వాళ్ళకి సాయం చేస్తాడు, లేని వాళ్ళకి సాయం చేస్తాడు. అంతకన్నా ఎక్కువ ఏం కావాలన్నా, అంత కష్టపడి తీసుకొచ్చి ఎవడన్నా గరీబ్ వాళ్ళకి కష్టం ఇస్తానని అనుకోలే వాళ్ళు అన్నారా? ఆయన ఇస్తానని మాట ఇస్తుంది కదా, కంపల్సరీ ఇస్తున్నాడు. అలాంటి గెలిస్తే మంచిదే కదా. గెలిస్తే మళ్ళీ సినిమాలకు వెళ్తాడా లేకుంటే మళ్ళీ రైతు బిడ్డగానే సర్వే అవుతాడు? సినిమాలకు వెళ్ళాడు ఆయన, రైతు బిడ్డగా రైతుకే వెళ్ళిపోతాడు. అట్లా సినిమాలోకి వెళ్ళిపోతే వాల్యూ ఉంది. రైతు అన్నప్పుడు రైతుకి వెళ్ళాలి, వ్యవసాయం చేసి ఆయన పంట పండించి 10 మందికి అన్నం పెట్టి. మీరు కూడా రైతు నుంచి వచ్చినాము. అక్కడ నీళ్ళు గిట్ల ఏం లేదా, మేము వచ్చి పల్లె ప్రశాంత్ ఊరి నుంచి రైతు పల్లెటూరు పక్కన అక్కడ నుంచి వచ్చినాము. అక్కడ నీళ్ళు లేక వ్యవసాయం అంతా ఖరాబ్ అయ్యి ఇక్కడికి వచ్చింది. మేము కూడా రైతేనే కానీ వచ్చి ఇది అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక్కడ బాగుంది. అబ్బాయి పుట్టక ముందుకు వాళ్ళ అమ్మ నాన్న ఏదో గుడికి వెళ్ళి మొక్కుకుంటే పుట్టిండట కానీ ఆయన పల్లె ప్రశాంత్. అదే ఒకటి చూసిన, న్యూస్లో చూసిన నేను. వాళ్ళ నాన్న మాట్లాడింది కొన్ని పెట్టారు ఇట్లా. అటు గుడి ఏదో ఉందంట, పల్లవరాజు గుళ్ళు ఏదో ఉన్నాయంట పాత చరిత్రలో. అడిగి పోయి మొక్కుంటే పుట్టాడంట, అందుకనే పల్లవి ప్రశాంత్ అని పెట్టారంట. అట్లా అట్లా ఓకేనే, చాలా మంచి విషయాలు చెప్పాము. సో పల్లవి ప్రశాంత్ విన్ అవుతే ఖచ్చితంగా అందులో నీకు కూడా సాయం జరగాలని అయితే కోరుకుంటున్నా. చాలా మందికి సాయం హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకంటే చాలా రోజులు చూస్తున్నాం నిన్ను కూడా ఇక్కడ బండి కాడ చాలా కష్టపడతావు, వచ్చిన ప్రతి గిరాకీని కాదనకుండా ఇబ్బంది పడకుండా ఇస్తుంటావు. సో నీకు కూడా అంత సాయం అందాలని నేను కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, మంచి మాట అయితే చెప్పినావు. థ్యాంక్ యూ వెరీ మచ్.